ఒబేసిటీ అంటే ఏంటి? దానికి బేరియాట్రిక్ సర్జరీతో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సార్? సో, బేసిక్‌గా ఒబేసిటీ అంటే ఉండాల్సిన దానికంటే మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోవడం. కొవ్వనేది నార్మల్‌గా ఎవరికైనా సరే బాడీలో సర్టెన్ పర్సెంటేజ్ అనేది ఉంటది. అది యాస్ ఎ రిజర్వ్ ఫర్ ద బాడీ అండ్ ఆల్సో దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ కొన్నున్నాయి. దానికోసం అనేసి ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో కుషనింగ్ ఎఫెక్ట్ కోసము, తర్వాత మనకి యాస్ ఎ రిజర్వ్ ఇది కొన్ని బాడీ పార్ట్స్‌లో అక్యుములేట్ అయితది. హీట్‌ని పోనీయకుండా ఉంచడానికి. బట్ ఈ కొవ్వన్నది ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా మన బాడీలో పేరుకుపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమే ఈ ఒబేసిటీ. సో, ఈ ఒబేసిటీకి మెయిన్‌గా ట్రీట్మెంట్ బేరియాట్రిక్ సర్జరీ ద్వారా పాసిబుల్ అయితది. డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ బీఎంఐ. సో, అసలు ఒబేసిటీని ఎలా మెజర్ చేస్తారు అంటే దీనికి బీఎంఐ అనేది ఒకటి యూజ్ చేస్తాము. తర్వాత వెయిస్ట్ టు హిప్ రేషియో, తర్వాత వెయిస్ట్ రేషియో. ఈ మెజర్‌మెంట్స్ ద్వారా మనకి పేషెంట్ ఒబేస్ ఉన్నాడా లేదా అన్నది ఈజీగా తెలుస్తది. నార్మల్‌గా కూడా చూడ్డానికి లావుగా ఉంటే గన వాళ్ళకి ఒబేసిటీ ఉన్నట్టు మనం గుర్తించగలం. కానీ ఈ మెజర్‌మెంట్స్ వల్ల వాళ్ళ టైప్ ఆఫ్ ఒబేసిటీ అంటే అది క్లాస్ 1 క్లాస్ 2 వాళ్ళ ఒబేసిటీ సివియారిటీ ఎంతుందన్నది మనము డివైడ్ చేస్తాము. దాన్ని బట్టి మనము బేరియాట్రిక్ సర్జరీ అన్నది డిపెండింగ్ ఆన్ పేషెంట్‌కున్న ప్రాబ్లమ్స్ కానీ, పేషెంట్‌కున్న కోమార్బిడిటీస్ కానీ దీనికోసము బేరియాట్రిక్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో, బేసిక్‌గా బేరియాట్రిక్ సర్జరీ ఎందుకు అడ్వైస్ చేస్తాము అంటే ఈ ఒబేసిటీ వల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గానీ, నీ పెయిన్స్, ఆర్థరైటిస్ కానీ ఈ ఇష్యూస్ అన్నీ చాలా ఇబ్బందికరమైనవి అండ్ లైఫ్ థ్రెటనింగ్ గూడా ఉంటాయి. ఇవి క్రానిక్ ఇష్యూస్‌గా మారిపోయి వాళ్ళ లైఫ్‌నే చాలా మార్చేస్తాయి. దానికోసం అనేసి మనము ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. ఇన్ పేషెంట్స్ హూ ఆర్ విత్ బీఎంఐ అన్నది 27.5 విత్ ఎనీ ఆఫ్ కోమార్బిడిటీస్ అంటే ఈ ఇతరితర జబ్బులు ఏవైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటే సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాము. లేదా ఎనీ పేషెంట్ విత్ బీఎంఐ ఆఫ్ మోర్ దాన్ 30 అంతకంటే ఎక్కువ వితౌట్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ లేకపోయినా ఒబేసిటీ వల్ల తనకి దగ్గరలో అంటే తన లైఫ్‌లో మళ్ళీ డిసీజెస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి ఈ బేరియాట్రిక్ సర్జరీని ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్‌లో బరువు పెరగడానికి గల కారణాలేంటి సార్? సో, బేసిక్‌గా అసలు బరువు ఎందుకు పెరుగుతారు అంటే, నేచురల్‌గా మన బాడీ వెయిట్‌ని కంట్రోల్ చేసేది మన మిడ్ బ్రెయిన్‌లో లొకేట్ అయి ఉంటది. సో, మన బాడీలో ఎంత ఫ్యాట్ ఉండాలన్నది మన గట్ బ్రెయిన్ యాక్సిస్ ద్వారా డిసైడ్ అయితది. కానీ ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ కొన్నిసార్లు బికాజ్ ఇప్పుడు మనకున్న మోడర్న్ లైఫ్ స్టైల్స్‌లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ ఫుడ్ దొరకడము, జంక్ ఫుడ్స్ దొరకడము, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ ఎక్కువున్నాయి కాబట్టి, సో, ఏమైతుంది అంటే మనము తీసుకున్న క్వాంటిటీ అనేది ఎక్కువైతుంది. దానివల్ల మనకి సెట్ పాయింట్ అనేది ఉంటది. అంటే ఒక సర్టెన్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత బాడీ ఆ వెయిట్ లూజ్ కావడానికి ఈ హైపోథాలమస్‌లో హార్మోన్స్ అన్నవి ఎఫెక్ట్ చూపించి ఆ వెయిట్‌ని తగ్గడానికి చాలా కష్టంగా చేస్తాయి. దానికోసమే బేరియాట్రిక్ సర్జరీ అనేవి రిజల్ట్స్ ఇస్తాయి. అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్లే బరువు పెరగడానికి కారణం అంటారా సార్ మరి? సో, ఓన్లీ జంక్ ఫుడ్ తినడం వల్ల మాత్రమే బరువు పెరుగుతారని కాదు. బేసిక్‌గా మన బాడీలో ఓరెక్సిజెనిక్ అండ్ అనోరెక్సిజెనిక్ అనేసి 2 మెకానిజమ్స్ మన గట్ బ్రెయిన్ యాక్సిస్‌లో ఉంటాయి. సో, ఈ మెకానిజమ్స్‌లో ఒకటి మనకి ఆకలిని కలగజేస్తది. ఇంకొకటి మనం తీసుకున్న తర్వాత సెటైటీ అంటే హంగర్, సెటైటీ. హంగర్ అంటే ఆకలి కలగజేయడము. సెటైటీ అంటే మనం తీసుకున్న తర్వాత ఆ హంగర్ లేకపోవడాన్ని సెటైటీ అంటారు. ఈ 2 కాజ్ చేస్తాయన్నమాట. మల్టిపుల్ హార్మోన్స్ ఈ ఫ్యాక్టర్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. సో, బేసిక్‌గా మనకి ఈ ఫ్యాట్ సెల్స్ నుంచి వచ్చే లెప్టిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ, దీనివల్ల చాలామంది కంప్లెయింట్ చేస్తారు పేషెంట్స్‌లో. నేను చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటాను కానీ బరువు తగ్గట్లేదు. సో, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆల్రెడీ అక్యుములేట్ అయిన మీ ఫ్యాట్ సెల్స్ నుంచి మీ బాడీ సిగ్నల్స్ అనేవి ఫీడ్‌బ్యాక్ అనేవి సరిగ్గా అందట్లేదు. అంటే దేర్ ఈస్ ఇంబాలన్స్ బిట్వీన్ బ్యాడ్ అండ్ గుడ్ హార్మోన్స్ అన్న ఇంబాలన్స్ ఉంటుంది. సో, దాన్ని కరెక్ట్ చేయడానికే ఈ ఇక బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి చేస్తాం. సో, ఓన్లీ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారా? ఫుడ్ నెగెటివ్ క్యాలరీస్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయితారన్నది చాలామంది అనుకుంటారు. అట్లా తగ్గొచ్చు అని చెప్పేసి. బట్ అలా తగ్గడం అన్నది చాలా కష్టం. అండ్ ఒకేళ అట్లా తగ్గాలనుకున్నా కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మోస్ట్‌లీ దే వోంట్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. దాని తర్వాత డైట్ కానీ, ఎక్సర్సైజ్ డైట్ ఆపేసిన కొన్ని రోజులకి డెఫినిట్‌గా దే విల్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్.